వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం వరంగల్ ఎంజిఎం దగ్గర ఉన్నాము. ఏపీ ఎలక్షన్ రిజల్ట్తో ఏపీలోనే కాదు మన తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గెలుపుతో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్యాన్స్ అందరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ పట్టుకొని ఎంతో సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. చెప్పండి. నమస్తే. హాయ్ అండి. మీ పేరు? మోహన్. మోహన్ గారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీరు? అవునండి, చిన్నప్పటి నుంచి డై హార్ట్ ఫ్యాన్ అండి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్ అనుకున్నారా? మరి ఇంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని అనుకున్నారా మీరు? ఈ రోజు మా నాయకుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించి తనకు తాను తగ్గి ఒక ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని మరింత తీర్చిదిద్దాలని చెప్పి అందరికంటే తగ్గి కూడా 21 సీట్లు ఇచ్చిన 21 సీట్లకు 21 సీట్లు ఎమ్మెల్యే స్థానాలను గెలిపించుకొని ఈరోజు 2 ఎంపీ స్థానాలను గెలిపించుకొని నిజమైన నాయకుడని ప్రూవ్ చేసుకున్న రోజు ఇది. లాస్ట్ సారి ఏదైతే ఒక్క సీటు కూడా గెలవలేదని ఎవరైతే వెక్కిరించినాలో ఈ రోజు వాళ్ళందరికీ చెప్పు దెబ్బ కొట్టినట్టు 21 సీట్లు కొట్టి వాళ్ళందరి నోర్లు మూపించి ఎన్డీఏ కూటమి స్థాపించి వైసీపీని కేవలం 20 లోపే తగ్గించి ఎన్డీఏ కూటమిని గెలిపించిన ఒకే ఒక గొప్ప నాయకుడు జై మరి చూసారు కదా, ఫ్యాన్స్ అందరూ కూడా సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. వరంగల్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ అయితే అసలు పవన్ కళ్యాణ్ అంటూ అరుస్తున్నారు. చెప్పండి, మీ పేరు? ముందుగా మేమందరం ఫ్యాన్స్ కాదండి, మేము జనసైనికులం. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో వరంగల్ జిల్లాలో కష్టపడుతూ వస్తున్న జనసేన కార్యకర్తలు మేము. అది మాత్రం ముందు గ్రహించాలి. మేము చెప్పేది ఏంటంటే, చెడుపై మంచి విజయం సాధిస్తే దాన్ని దసరా అంటారు. ఈరోజు మాకు అంతకు మించి, ఎందుకంటే పోలవరం పూర్తి కాలేదు ఏంది జగన్ అంటే, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అంటాడు. అరే, పోలవరం నిర్వాసితులకు 150,000 నిర్వాసితులకు ఆధారం ఏది జగన్ అంటే పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటాడు. జగన్ రాష్ట్రానికి రాజధాని లేదు జగన్ అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు అంటాడు. 3 పెళ్లిళ్ళు ఒక్క నిమిషం. దత్తపుత్రుడు అంటే 10 సంవత్సరాల నుంచి కడుపు కోత మాకు. తల్లిని తిట్టిండు, చెల్లిని తిట్టిండు, పిల్లల దగ్గర నుంచి ఎంత మానసిక క్షోభ అనుభవించి ఈరోజు బ్రహ్మ బద్దలైపోయింది. 21కి 21 గెలిచిండు. 2 ఎంపీలు గెలిచి 9% పైగా ఓట్ల శాతం తెచ్చుకొని ఇప్పటి నుంచి గాజు గ్లాసు మనకు గుర్తు అఫీషియల్ గా. ఇక్కడ మరికొంతమంది ఫ్యాన్స్ అయితే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మళ్ళీ చెప్తున్నామమ్మా, మేము ఫ్యాన్స్ కాదు. వరంగల్ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు మా అధినేత పార్టీ పెట్టినప్పటి నుండి జనసేన జెండాను పట్టుకొని ఇప్పటి వరకు 10 ఏళ్ళు దాటిపోయినప్పటికీ ఇంకా జనసేన పట్టుకొని ఇక్కడున్న స్థానిక సమస్యల మీద కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద కావచ్చు, వరంగల్ జిల్లా జనసైనికులు ఉన్నారని ప్రతిసారి మేము ప్రజల మధ్యలో తిరుగుతూనే ఉన్నాము. మేము ఫ్యాన్స్ కాదు, ఫ్యాన్స్ నుండి ఎప్పుడో పార్టీ కార్యకర్తలు కన్వర్ట్ అయ్యాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్యధిక మెజారిటీతోని ఆంధ్ర నుండి పిఠాపురం నియోజకవర్గం నుండి మా అధినేత, మా దేవుడు, మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజున ఒక ఎమ్మెల్యే స్థాయి కాదండి. మీరు చూసినట్లయితే ఆయన ఆంధ్ర పాలిటిక్స్లో గేమ్ చేంజర్గా తన వ్యూహాన్ని అనుసరించి ఎన్నో అవమానాలను తట్టుకొని, తన తల్లిని తిట్టినా, చెల్లిని తిట్టినా, అతను కుటుంబపరంగా ఎన్నో అవమానించినా కూడా, తనను ఏదో రకంగా అవమానపరుస్తున్నా కూడా అన్ని ఒడిదుడుకులు తట్టుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి చాలా సామరస్యంగా, సంయమనంతో, ఓపికతోని ఈ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఆయనను విజయ తీరాలకు చేర్చింది. ఈ స్ఫూర్తి ఏదైతే ఉందో, ఈ పొలిటికల్ జర్నీ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారికి, ఆ పొలిటికల్ జర్నీ ప్రతి ఒక్క యూత్కి ఇన్స్పిరేషనల్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదండి, ఆంధ్రాలోనే కాదు, ఇండియన్ పాలిటిక్స్లో ఒక గేమ్ చేంజర్, ఒక నెంబర్ 1, ఒక రాజకీయాలను శాసించే శక్తిగా పవన్ కళ్యాణ్ ఎదిగాడు. అది ఈ రోజుతో ప్రూవ్ అయింది. ఏం మెజారిటీ.
తను గాజు గ్లాసు గుర్తు పెడితే ఆ గుర్తు కనపడకుండా ఉండడానికి బకెట గుర్తు పెట్టిండ్రు. ఆయన రోడ్డు మీదకి వెళ్తే కావాలని లైట్లు తీసేసిండ్రు. మేము గుంటూరు వెళ్ళినప్పుడు గుంటూరు ఫంక్షన్ హాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటే లైట్లు తీసేసిండ్రు. ఆయన వెళుతున్నాడు అని అంటే అక్కడ ఏదో ఒకటి కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో ఆంధ్రాలో సినిమా టికెట్లను 10 రూపాయలు చేశారండి. ఇది ఎక్కడైనా చూసిండ్రా అండి? ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాటిని తిప్పికొట్టారు. ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాసిచ్చిన ఈ రాజ్యాంగాన్ని నిజమైనది, శక్తివంతమైనది, ఓటు పవర్ అయింది అనేది మరొక్కసారి భారతదేశ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు చూపించారని తెలియజేసుకుంటూ ఈ సంబరాలను మేము ఘనంగా నిర్వహించుకుంటాం. ఇంకా చాలా ముందుకెళ్తాం. మా మిత్రులు, మా సోదరులు చెప్పినట్టు వరంగల్ జిల్లాలో జన సైనికులు ఉన్నారు. భవిష్యత్తులో జనసేన దశ దిశ నిర్దేశం, భవిష్యత్ కార్యాచరణ ఏంది అనేది త్వరలోనే మేము ప్రకటిస్తామండి. దాన్ని మీ అందరూ సహకారం. ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులందరూ, ప్రతి ఒక్కరు అభిమానులందరూ జనసేనలుగా మారిపోయినారు. మిగిలిన వాళ్ళు కూడా వచ్చేస్తారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై జనసేన. మరి విన్నారు కదా మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, మేము జన సైనికులమని ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. మరి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NSR న్యూస్. కెమెరామెన్ కౌశిక్తో సంతోషి, NSR న్యూస్, వరంగల్.